అందరికీ నమస్కారం. ఈరోజు మన ట్రైనింగ్ సెషన్లో వ్యాపార వికాస్ యోజన అంటే మన వివివై లోన్ ప్రాడక్ట్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ సెషన్ తర్వాత మన కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మీ అందరికీ పూర్తి క్లారిటీ, ఇంకా చెప్పాలంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే వివివై లోన్కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడమే. మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూద్దాం, ఓకేనా? సరే, ఈరోజు మనం ఏమేమి కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ వివివై లోన్ అంటే ఏంటి అని పరిచయం చేసుకుందాం. తర్వాత ఎవరెవరు ఈ లోన్కి అర్హులు, లోన్ వివరాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, లోన్ ఇచ్చే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా లోన్ శాంక్షన్ అయ్యాక ఫైనల్గా చేయాల్సిన పనులేంటి, ఇలా ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మన ఫస్ట్ టాపిక్ వివివై లోన్, ఒక పరిచయం. అసలు ఈ లోన్ ఎందుకు ఇస్తున్నాం, దీని ముఖ్య ఉద్దేశమేంటో చూద్దాం పదండి. సో వ్యాపార వికాస్ యోజన పేర్లోనే ఉంది కదా, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అంటే ఇది ముఖ్యంగా చిన్న సూక్ష్మ వ్యాపారుల కోసమన్నమాట. వాళ్ల రోజువారీ బిజినెస్ అవసరాలకి, అంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం మనం ఈ లోన్ అందిస్తాం. ఓకే, లోన్ ఉద్దేశం అర్థమైంది కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్, అసలు ఎవరు ఈ లోన్కి అర్హులు, మనం ఏ కస్టమర్లకు ఈ లోన్ ఇవ్వొచ్చో వివరంగా చూద్దాం. సరే, కస్టమర్ అర్హత చెక్ చేసేటప్పుడు మనం కొన్ని కీలకమైన విషయాలు చూడాలి. వాళ్ల వయసు 21 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒకవేళ పెళ్లికాని వాళ్లైతే వాళ్ల వయసు 30 ఏళ్లకి పైన ఉండాలి. ఇది చాలా ముఖ్యం. వాళ్లకి అదే ప్లేస్లో కనీసం 3 నెలల వ్యాపార అనుభవం ఉండాలి, కానీ ఇది కంపల్సరీ కాదు. ఇక ఓనర్షిప్ విషయానికొస్తే వాళ్లు ఉంటున్న ఇల్లుగాని, వాళ్లు వ్యాపారం చేసే షాప్ గాని సొంతదై ఉండాలి. అది వాళ్ల పేరుమీద, వాళ్ల పార్ట్నర్ పేరుమీద లేదా వాళ్ల తల్లిదండ్రుల పేరుమీద ఉన్నా పర్లేదు. ఫైనల్గా వాళ్లకు అప్పటికే ఉన్న లోన్లతో కలిపి మన లోన్ మొత్తం 10.5 లక్షలకి మించకూడదు. ఇప్పుడు క్రెడిట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ లోన్కి ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ ఉండాలనే రూల్ అయితే లేదు. కానీ ఒకవేళ కస్టమర్కి గతంలో 60 రోజులకు పైగా పేమెంట్స్ ఆలస్యం చేసిన రికార్డున్నా, లేదా వాళ్ల లోన్ ఎన్పీఏగా మారినా, రైట్ ఆఫ్ అయినా, అటువంటి వాళ్లు మన లోన్కి అర్హులు కారు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. సరే, కస్టమర్ అర్హత ఎలా చూడాలో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆఫర్ చేసే లోన్ వివరాలు, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంతో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మన వ్యాపార వికాస్ యోజన లోన్ పైన వడ్డీ రేట్ ఫ్లాట్ 27%. ఈ పాయింట్ కస్టమర్లకు చాలా స్పష్టంగా ముందుగానే చెప్పాలి. ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికొస్తే లోన్ అమౌంట్ పైన 1.5%, దానికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 50,000 రూపాయల లోపు తీసుకునే లోన్లకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇది కస్టమర్లకు చాలా హెల్ప్ అవుతుంది. లోన్ టెన్యూర్ అంటే తిరిగి చెల్లించే సమయం తీసుకున్న లోన్ అమౌంట్ని బట్టి మారుతుంది. చూడండి, 25,000 లోపు లోన్ అయితే 6 నెలలు, 25,000 నుంచి 50,000 వరకు అయితే 9 నెలలు, అదే 50,000 పైన తీసుకుంటే వాళ్లకి 12 నెలల నుంచి 24 నెలల వరకు ఆప్షన్ ఉంటుంది. సో వాళ్లకి అనువైన ఈఎంఐ ప్లాన్ మనం సజెస్ట్ చేయవచ్చు. ఇంకొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఉన్నాయి. లోన్ అమౌంట్ ఫస్ట్ టైం తీసుకునే వాళ్లకి మనం 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇవ్వొచ్చు. అదే సెకండ్ సైకిల్లో అయితే 1,50,000 వరకు కూడా ఇవ్వొచ్చు. వాళ్లు ఈఎంఐని నెలనెలా కట్టాలి. పేమెంట్స్ డిజిటల్గా పేయూ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ ఈఎంఐ కట్టడం లేట్ అయితే వాళ్ల ఓవర్డ్యూ అమౌంట్ పైన 1.5% లేట్ ఫీ పడుతుంది. చివరగా ఈ లోన్తో పాటు కస్టమర్కి, వాళ్ల నామినీకి ఇద్దరికీ క్రెడిట్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది ఒక యాడెడ్ బెనిఫిట్ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం లోన్ డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్లోకి వెళ్దాం. అంటే లోన్ శాంక్షన్ చెయ్యకముందు మనం కస్టమర్ దగ్గర్నుంచి ఏమేమి డాక్యుమెంట్లు తీసుకోవాలి, ఆ చెక్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఈ ప్రీ శాంక్షన్ స్టేజ్లో డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. ఫస్ట్ అప్లికెంట్ ఇంకా కో అప్లికెంట్ ఇద్దరి దగ్గర్నుంచి కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ల బిజినెస్ ప్రూఫ్ అంటే ఉద్యమ్ సర్టిఫికెట్ గానీ ట్రేడ్ లైసెన్స్ గానీ వెరిఫై చెయ్యాలి. మూడోది గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ కాపీ తీసుకోవాలి. నాలుగోది వాళ్ల ఇల్లు లేదా షాప్ సొంతమని చెప్పే ప్రూఫ్ అంటే
ట్యాక్స్ రసీదు లేదా కరెంటు బిల్ లాంటివి చెక్ చెయ్యాలి. ఫైనల్గా ఒకవేళ వాళ్ళ డాక్యుమెంట్స్లో పేరుగాని పుట్టిన తేదీగాని మ్యాచ్ అవ్వకపోతే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ తీసుకోవాలి. ఈ స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇక మనం చివరి దశకొచ్చేశాం. లోన్ శాంక్షన్ అయిపోయింది కానీ డబ్బులు కస్టమర్ అకౌంట్కి వెళ్లే ముందు మనం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పోస్ట్ శాంక్షన్ ఫార్మాలిటీస్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. మొదట లోన్ అప్లికేషన్ మీద కస్టమర్ సైన్ తీసుకోవాలి. తర్వాత శాంక్షన్ లెటర్ ఇంకా రీపేమెంట్ షెడ్యూల్ వాళ్ళకి హ్యాండోవర్ చేయాలి. మూడోది క్లయింట్ మ్యాండేట్ ఇంకా ఇన్సూరెన్స్ ఫామ్ ఫిల్ చేయించాలి. నాలుగోది డిపిఎన్ అంటే డిమాండ్ ప్రామిసరీ నోట్ ఇంకా కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ పైన సైన్ తీసుకోవాలి. చివరగా ఒక పోస్ట్ డేటెడ్ చెక్ అంటే పీడీసీని కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాకే లోన్ అమౌంట్ డిస్బర్స్ అవుతుంది. సో ఇదండి మన వ్యాపార వికాస్ యోజన లోన్ పూర్తి ప్రాసెస్. ఈ ట్రైనింగ్తో మీ అందరికీ లోన్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ నాలెడ్జ్తో మీరు మన కస్టమర్లకి ఇంకా బెటర్గా కాన్ఫిడెంట్గా సర్వీస్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.